ఏమని నేను తెలియకూడదు చెప్పండి ఒక మాట. హోంమంత్రి గారు ఏమన్నారు పాపం అంటారులే మైక్ ముందు. గంజాయి 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్ని రోజులు అయింది ఇప్పటికే? ఎక్కడ దొరకట్లేదు గంజాయి? చెప్పండి నాకు. గంజాయి దొరకలేదా? గుండె మీద చేసుకు చెప్పండి హోంమంత్రి గారిని, డీజీపీ గారిని, ఆ ఈగల్ని పెట్టి వాళ్ళని అడగండి. గుండె మీద చేసుకు చెప్పండి గంజాయి ఎక్కడ దొరుకుతుందో. అన్ని చోట్ల గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది అవాస్తవమా? బెల్ట్ షాపులు అవాస్తవమా? మద్యంలో వాటాలు అవాస్తవమా? ఊరినే సిట్లు, స్టాండులు, ఈగల్స్ ఇలాంటివన్నీ కూడా మోసపూరితంగా వేసి ఈనాడులో ఫ్రంట్ పేజీలు వేసుకొని పరిపాలన బాగా జరుగుతుందో అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి వ్యవహారమే తప్ప పరిపాలన గాలికి వదిలేశారు. వాళ్ళు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. అన్నీ గాలికి వదిలేసి డబ్బులు లెక్కేసుకుంటున్నారు. మధ్యన ఎవరు అడిగారండి నన్ను, మాట మాటకి మైక్ ముందుకు వచ్చే లోకేష్ రావట్లేదు ఏంటి అని అడిగారు. ఆ పక్క ఆయన ఇంకో ఆయన అంటాడు, లోకేష్ గారు ఇప్పుడు రాడండి, క్యాష్ లెక్కేసుకునే పనిలో ఉన్నారు, రహస్యంగా ట్రాన్స్ఫర్లు, మామూళ్ళు, ఇలాంటి బినామీలు వ్యాపారాలు, ఈ డబ్బులన్నీ లెక్కేసుకునే బిజీలో ఉన్నారు, ఆయన బయటికి రారు అని. బయటకు వచ్చేది ఎవరంటే ఈయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన వస్తాడు, బ్యాడ్ ఉంటే ఆయన మీద పోద్ది. ఇలాంటి చాలా అద్భుతమైన చక్కని కన్వీనియంట్ అయినటువంటి ఒక మహత్తరమైన నాటకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. సాగినంత కాలం మీ నాటకం బాగానే ఉంటుంది అయినా సాగకపోతే తెలుస్తుంది. ఈనాడు పత్రిక, మీ ఎల్లో పత్రికలు, మీ మీడియాలు మిమ్మల్ని ఏదో అద్భుతంగా మోస్తుంటే అది నిజమని అనుకోకండి. చివరికి మద్దతు ధర దొరక్క రైతాంగం అల్లాడిపోతున్నారు. వరి పండించుకున్న వారు దాని గురించి మాట్లాడే ప్రశ్న లేదు. ఏదో పేపర్లో మాత్రం హ్యామ్ డూమ్ అధికారులను ఆదేశిస్తున్నాం అంటారు, ఒట్టిదే, ఏమీ లేదు. అలాగే అమ్మఒడి లేదు, అది అమ్మఒడి కదా, అది వందనం అన్నారు కదా, తల్లికి వందనం లేదు. ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాసేపు లడ్డు వివాదం, కాసేపు పోటు వివాదం, కాసేపు వాడిని లోపలేయటం, కాసేపు వీడిని లోపలేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, పోలీసుల యంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కేసులు పెట్టడం తప్ప మీరు ఇంతవరకు సాధించింది ఏమీ లేదు. భవిష్యత్తులో సాధించేది కూడా ఏమీ లేదు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కలకాలం రాజ్యాన్ని ఏలలేరు. గుర్తుపెట్టుకోండి.